అమ్మాయి సరే అన్న సర్పంచ్ నిలబడుతుండు, చదువుకున్నోడు, మన ఊరికి మంచి ఎత్తాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను ఒక మంచి వీడియో చూశాను. అది చూశాను, నాకు చాలా బాగా అనిపించింది. ఎవరో కానీ మంచిగా చేశారు, మీరు కూడా చూడండి ఒకసారి. చూసినాక ఆ వీడియో గురించి మనం మాట్లాడుకుందాం. అసలు చూడండి, సమాజంలో ఏం జరుగుతుంది, ఏం నడుస్తుంది అనేది వీడియోలో అర్థమైంది. దాని గురించి మనం మాట్లాడుకుందాం. మీకు ఏం డౌట్లు ఉన్నా మీరు డిస్కస్ చేయొచ్చు మనతో. మా ఇంట్లో రెండు ఓట్లున్నాయి. ఓటుకు రెండు ఇస్తే మీకే ఇస్తాం మేము ఓటు. పైసలేందమ్మా, మన ఊర్లో ఒక లైబ్రరీ లేదు, ఉన్న బల్లే బాత్రూమ్ లేవు. అంతేందుకు, చీకటి అయితే ఆడగట్లకు ఒక లైట్ కూడా లేదు. అన్న గెలిచి ఇవన్నీ చేస్తాడు. అవన్నీ మాకెందుకు చెప్తున్నా? మా ఇంట్లో గిట్టిస్తున్నావా? పైసలు ఇస్తేనే ఓటు. అలాంటి జరగనప్పుడు ఊర్లు ఇట్లానే ఉంటాయి. ఇక ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇళ్ళల్లో అడుగుతూ ఓళ్ళు కూడా ఓటయ్యారన్నా. చూశారుగా, ఒక పెద్ద ఆవిడ ఏం మాట్లాడుతుంది. ఒక పెద్ద ఆవిడని పోయి, అన్ని తెలిసిన ఆవిడ, ఆమెకు సమాజం గురించి తెలుసు, ఆమె ఆమె కొంత అనుభవించింది. నా ఒకటే కదా, అలాంటి వాళ్ళు చాలా మంది మాట తీరు కూడా అదే కరెక్టే, అట్నే ఉన్నది. ఏం జరిగినా, ఎటుపోయినా, సమాజం ఎటుపోయినా ఏం లేదు, ఎవరు ఎటుపోయినా నాకు ఏం పర్లేదు, నాకు డబ్బులు కావాలి, ఓటుకి నా ఓటు వాల్యూ ఎంత అనేది ఆమె డిసైడ్ చేసి చెప్తుంది అన్నట్టు. 1000 ఇస్తారా, 2000 ఇస్తారా, 5000 ఇస్తారా, ఇట్లే మాట్లాడుతుంది. ఓటుకి విలువ కట్టి నేర్పుతుంది. అంటే రాబోయే తరాలకు కూడా, కాబోయే తరాలకు కూడా ఈమె ఇలాంటి వాళ్ళ మాటలను బట్టి అరే డబ్బులు తీసుకోవాలని ఇన్స్పైర్ అవుతారు కదా. ఓళ్ళు కూడా ఓటయ్యారన్నా. ఇయ్యాల రేపు సంఘం కడ చెప్పినట్టే ఇంటురు. ఆడికే పోయి అడుగుదాంపా. అన్న ఈసారి చదువుకున్నోడు సర్పంచ్ మన సురేష్ అని నిలబడుతుండు, మన సంఘం సపోర్ట్ ఉండాలి. చేద్దాంరా, నీకు తెలియదు ఏముంది. మన సంఘంలో 500 మంది ఉన్నారు. వాళ్ళకొక్క 4 మేకపోతులు కోసి ఒక్క 5 లక్షలు ఇచ్చామనుకో, మనోడే సర్పంచ్. ఎవరైతే ఉన్నారో వాళ్ళ సభ్యులు, యూత్ సభ్యులు పోతారం ఏదో గ్రామాలకు ఏదో చేయాలనే ఉద్దేశంతో అదే వెళ్ళి ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో, కొంత కుల సంఘాలు, కొన్ని సభ్యులు ఉంటారు, వాళ్ళందరినీ కలిసి వాళ్ళ ఊర్లను అభ్యర్థించి మాకు ఓటేయండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని గెలిపించండి, నేను ఊరికి అది చేస్తాం, ఇది చేస్తాం అనే ఉద్దేశంతో వాళ్ళని అడగడంతో వాళ్ళు ఏమంటున్నారు విన్నారు కదా. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఒక ఫంక్షన్ లాగా చేసి, గ్రాండ్ ఫంక్షన్ లాగా చేసి, అనవసరంగా ఇప్పుడు వాళ్ళకి మందు అవన్నీ పోపించి ఒక ఫంక్షన్ లాగా చేస్తే ఒక 5-6 లక్షలు పెట్టి వాళ్ళు సాటిస్ఫై అయితే వాళ్ళు అప్పుడు ఆలోచించి వాళ్ళు మద్దతు తెలుపుతారట. చూడండి, మరి అది తిన్నాక తాగినాక మళ్ళీ ఎసరా అనేది గ్యారంటీ లేదు. మరే 5-6 లక్షలు పెట్టి వాళ్ళు ఊళ్ళో సంబంధించి నీటి సమస్య కానీ, కరెంట్ సమస్య కానీ, ఇంకేదైనా తరతరాలుగా ఉన్న సమస్య గురించి మనం మాట్లాడుకుందాం, బాగు చేసుకుందాం అనే ఆలోచన లేదు. మమ్మల్ని ప్రసన్నం చేసుకోండి, మా కమిటీ సభ్యుల్ని, మా కులం వాళ్ళని, మా కమిటీ వాళ్ళని ప్రసన్నం చేసుకోండి, మమ్మల్ని చూడండి అని మాట్లాడుతున్నారు తప్ప ఊళ్ళో సమస్యలను బాగుపడదాం అనేది వాళ్ళ ఆలోచన నుంచి రావట్లేదు. ఒక్క 5 లక్షలు ఇచ్చామనుకో, మనోడే సర్పంచ్. తమ్ముళ్ళు, ఊళ్ళో ఓళ్ళ నోటు అడిగినా గానీ పైసలు అడుగుతారు. మీరు చదువుకున్న యువత, మీరన్నా నన్ను అర్థం చేసుకుంటారని మీ దగ్గరికి వచ్చిన. ఈసారి చదువుకున్నోడు సర్పంచ్ అయితే చూపిద్దాం. అన్న మాకు పైసలు వద్దేమద్దే, మేము నీకే సపోర్ట్ చేద్దాం. ఇప్పుడు ఎవరైతే కొంతమంది సభ్యులు మేల్కొని కొంత తెలివితో ఊరిని ఏదో బాగు చేద్దాం, ఊరిని ఏదో ఉద్ధరిద్దాం అనే ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నప్పుడు కొంతమంది ఓట్లని అభ్యర్థించాలి, ఓట్లు వేస్తేనే సర్పంచ్గా గెలుస్తారు. నామినేషన్ వేసినప్పుడు నామినేషన్ వేస్తాం, నోటిఫికేషన్ వస్తుంది, నామినేషన్ వేస్తాం, అంతా ఓకే. కానీ గెలవాలంటే, మంచి చేయాలంటే కొంతమంది ఓట్లు వేసి గెలిపించాలి, మద్దతు తెలపాలి. ఆ ఉద్దేశంతోనే వెళ్ళి కొంతమంది అదే యూత్ సభ్యులు ఇంకొక కొంతమంది యూత్ సభ్యుల్ని అడిగితే, కొంతమంది యువతరాన్ని అడిగితే, ఆ యువతరం ఎలా ఉన్నది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తున్నాం. ఎలా ఉన్నారు వీళ్ళు? అన్నా మీకు సపోర్ట్ చేస్తాం, ఓకే, మాకు పని పాట ఏం లేదు, మేము నిరుద్యోగులం, మాకు ఖాళీగా తిరిగేదే మా పని, మాకున్న పని అది. కానీ మేము పొద్దాక మేము ఏమంటే తిరుగుతాం, కానీ సాయంత్రం వచ్చేసరికి మాకు మందు, బిర్యానీ కావాలని అడుగుతారు వాళ్ళు. అట్లా కనీసం ఒక 15-20 రోజులు అట్లా పెట్టాలంటే 10 మంది కానీ 20 మంది కానీ అలాంటి పెట్టాలంటే ఒక్కొక్కరికి ప్రతి పర్సన్కి ఒక 500 వేసుకున్నా కూడా 15,000, 5,000, 20 మంది వేసుకుంటే 10,000, అట్లా 10 రోజుల కంటే ఒక 2 లక్షలు అవుతాయి. ఓకేనా? అది వృధాగపోతున్నాయి. దానివల్ల కూడా అంటే ఇక్కడ 2 చూడొచ్చు. అదే యూత్ సభ్యులు, యువతరం ఒక 10 మంది ఎట్లా ఆలోచిస్తారు, ఇంకో 10 మంది ఎట్లా ఆలోచిస్తారు అనేది కూడా మన ఈ వీడియోలో గమనించవచ్చు. ఒక 10 మంది ఎట్లా ఆలోచిస్తారు, గ్రామానికి ఏదో చేద్దాం, గ్రామాన్ని ఏదో గ్రామంలో సమస్యలు ఎప్పటి నుంచి ఉన్న సమస్యల్ని బాగు చేద్దాం, మన ఊరిని బాగు చేసుకుందాం, ఊరిని ఒక ముందు మార్గంలో నడిపిద్దాం అనే ఆలోచిద్దాం కొంతమంది వస్తే,
కొంతమంది ఎట్లున్నారు, ఊరు ఏమైపోయినా పర్లేదు, మాకు తాగుడు తిండి కావాలి అని ఆలోచించుకుంటా ఇంకా అక్కడే ఉన్నారు. సో ఇక్కడ జరిగేది ఏంటంటే, ఎవరు ఏం జరిగినా ఎవరు ఏం చేసినా ఎలక్షన్ రావటం ఆగదు, ఎలక్షన్ జరగటం ఆగదు. ఇది ఒక ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. కానీ మనుషుల విధానం, మనుషుల యొక్క ఆలోచన ఎట్లున్నది అనేది ఆ యొక్క ఊరి యొక్క సపోర్ట్ చేద్దాం. మేము పొద్దు దాకా నీతోనే తిరుగుతామే, కానీ రాత్రి అయితే మనకి వస్తుంది. అడుగు ఈ సిగ్గు నిజనాన్ని అగ్నితోటి అడుగు ఈ సమాజ ఎవరైతే ఆదర్శంగా ఆలోచించిన యువతరం ఉందో, ఆ యువతరం ఊళ్ళో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల గురించి మనం మాట్లాడుకుందాం, అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుని ఆ సమస్యల్ని మనం సర్పంచ్ గెలిచాక దాన్ని బాగు చేద్దాం, మద్దతు చేయండి అని అడిగితే వీళ్ళు రకరకాలుగా చెప్పడం జరుగుతుంది. అంటే కొంతమంది ఇప్పుడు కొంతమంది వాళ్ళ పర్సనల్ గా, కొంతమంది తాగడు కోసం, కొంతమంది తిండి కోసం, కొంతమంది జలసాల కోసం, ఇట్లా రకరకాల పందాలు ఉన్నది తప్ప చాలా తక్కువ మంది ఊరు గురించి మాట్లాడేటోళ్ళు, ఊరు గురించి ఆలోచించేటోళ్ళు, ఊరిని బాగు చేద్దాం అనే ఆలోచన ఉన్నోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ మనం మారాల్సింది ఎవరు? నాయకులు కాదు. ఫస్ట్ నువ్వు మారాల్సింది ఎవరు? ఓటరే మారాలి. ఓటర్ యొక్క మైండ్ సెట్ మారాలి. ఓటర్ యొక్క ఆలోచన విధానం మారాలి. ఓటర్స్ ఎప్పుడైతే వాళ్ళ ఆలోచన మారుతుందో, అంటే ఓటు అనేది ఒక ఓటు వేస్తే అది 5 సంవత్సరాలకి అంటే 5 సంవత్సరాల పాటు పనిచేయాలి. అంతే తప్ప ఒక్క రోజు పోయి 1000 రూపాయలు తీసుకొని ఓటు వేసి రావడం అనేది ఒక రోజుతో పోయే సమస్య కాదు ఇది. చాలా మంది ఇంకా ఏదో ఇంకా పాతకాలంలో ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే వాళ్ళ మా తాత అదే పార్టీ, మా తండ్రి అదే పార్టీ, నేను అదే పార్టీ అనే మోసధోరణిలో ఉన్నారు. కానీ ఆ మార్పు చెందాలి. మంచి నాయకుడు ఎక్కడ ఏ పార్టీలో ఉన్నా కూడా అందరూ అతను మద్దతు తెలపాలి. ఇండిపెండెంట్ గా ఓటు నామినేషన్ వేసినా కూడా మంచి అభ్యర్థి ఆటోమేటిక్ గా అతను మద్దతు తెలపాలి. అట్లా జరగాలి. కానీ ఇక్కడ మా బంధువులని, మా కులం వాడని, డబ్బులు ఇచ్చిందని ఇట్లా రకరకాలుగా జరిగితే ఏమైంది? భవిష్యత్తు తరాలకి, భవిష్యత్తు పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండదు. మంచి సమాజాన్ని ఇచ్చిన వాళ్ళం, మంచి సమాజం రాదు. ఎట్లా వస్తుంది? మంచి సమాజం మనం ఇవ్వాలంటే ఖచ్చితంగా మంచి వ్యక్తులని మనం ప్రమోట్ చేయాలి. మంచి వ్యక్తులకే మనం మద్దతు ఇవ్వాలి. అట్లా జరిగినప్పుడే ఊరు బాగుపడితే రాష్ట్రం బాగుపడితే దేశం బాగుపడుతుంది. అలాంటి జరగనప్పుడు ఊర్లు ఇట్లానే ఉంటాయి. ఇక ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.